అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఆ రోజు నేను ఎన్టీఆర్ గారి రూపంలో ఎన్టీఆర్ గారే ఉండాలి, కృష్ణ రూపం ఆయనకి ఇవ్వకూడదు అని నేను ఒక పోరాటం చేశాను. ఆ పోరాటం చాలా పెద్ద ఎత్తున ఎవరు ముందుకు రాపోయినా మొట్టమొదటిసారిగా నేను ఒక యాదవ మహిళని, కృష్ణుడు మా కులదైవం, అందులోని హిందుత్వవాదిని. కృష్ణుడు మాకే సొంతం కాదు, కృష్ణుడు విశ్వానికి అంతటికీ గురు, విశ్వగురు. ఆయన అటువంటి ఆ పరమాత్మని మనం కొన్ని వర్గాలకి పరిమితం చేయట్లేదు. కానీ మా కులదైవం ఇష్టదైవం చాలా ఉంటాయి. అలా కులదైవంగా కృష్ణుని కొలుస్తూ ఉన్న నేను గోపకాంతని, అలాంటి యదువంశంలో పుట్టినందుకు గర్విస్తాము. కృష్ణుడిని అవహేళన చేస్తూ ఆయన ఒక వేషం వేశారు. ఆ వేషం ఆయనకు బాగా సూట్ అయింది. కృష్ణ రూపాన్ని బాగా విస్తారంగా ప్రసారం చేశారు. అంతవరకు మనం ఒప్పుకుంటాం. కృష్ణుడి రూపం ఎలా ఉందో మీకు తెలుసా, ఎన్టీఆర్ గారు చూపిస్తేనే తెలుసు అన్న వాళ్ళందరికీ నేను అడిగిన సమాధానం అప్పుడు ఇప్పుడు కూడా, మనం ఒకటి ఉంటుంది, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని పాడతాం. అంటే ఆ పద్యం కానీ అందులో ఉన్నదంతా చదివితే కృష్ణుడు ఎలా ఉంటాడో ఆ రూపం తెలిసిపోతుంది. ఆ రూపాన్ని, ఆ పద్యాన్ని పట్టుకుని ఎన్టీఆర్ గారు ఆ వేషాన్ని ధరించి మనల్ని మెప్పించారు. అలాంటప్పుడు ఆయనకి అది సూట్ అయింది కదా అని ఆయన కృష్ణ భక్తితో మొత్తం పిల్లలకు కూడా పేరు పెట్టుకున్నారు. మాకు సంతోషం. నేను చెప్తున్నా అండి, ఎన్టీఆర్ గారు మహానటుడు, చాలా పెద్ద నటుడు. అతన్ని భారతరత్న ఇవ్వాలని మీరు కానీ ఎవరైతే ప్రమోట్ చేద్దాం అనుకున్నారో నేను కూడా సపోర్ట్ చేస్తాను. నాకు కూడా ఇష్టం ఆయన భారతరత్న ఇవ్వడానికి, నేను కూడా ఓటేస్తాను. లేకపోతే ఆయన గురించి ఇంకేదైనా చేయండి, మేము చేస్తాం. కానీ కృష్ణుడు రూపాన్ని ఆయనకిచ్చి ఈయనే కృష్ణుడు అని భావితరాలు అనుకునేలాగా ఇలా చెయ్యొద్దని మేము పోరాటం చేస్తాం. ఆయన జననం మరణం రాస్తారా, కృష్ణుడి జననం మరణం రాస్తారా? కృష్ణుడిది 8,64,000 సంవత్సరాల కింద ద్వాపర యుగంలో ఉన్న కృష్ణ పరమాత్మకి 100 సంవత్సరాల కింద పుట్టిన ఎన్టీఆర్ గారి అక్కడ జననం మరణం రాస్తే కృష్ణాష్టమి అక్కడ చేయరు. అలాగే రాజకీయ నాయకులు ముసుగులు వేస్తాం మనం ఎలక్షన్ టైంలో. ఆ కృష్ణుడిని మీరు ముసుగేసేస్తారా? కృష్ణుడు విశ్వమంతా ఉన్నాడు కదా, ఎక్కడ లేడు? కృష్ణ రూపాన్ని పెట్టి ఇంత అవహేళన చేయొద్దని నా పోరాటం.